హరే కృష్ణ. ఈరోజు ఎంతో ముఖ్యమైన మన జీవితాలకు అవసరమైన ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే మనం అందరం వెళ్ళే గుళ్ళు, మందిరాలు, దేవాలయాలు మనకు ఎలా సహాయపడతాయి? ఈ రోజుల్లో మనం పడే కష్టం, ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి? ఆలయాలు, గుళ్ళు మనకు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాము. మనం బతకాలంటే అన్నం, బట్టలు, ఇల్లు ఎంత అవసరమో మీకందరికీ తెలుసు కదా. అవి లేకపోతే మనం జీవించలేము. అలాగే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనసు శాంతంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం మన మనస్సుకు శాంతిని ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే మన జీవితం చాలా వేగంగా మారిపోయింది. పనుల ఒత్తిడి, డబ్బు సంపాదించాలనే ఆలోచన, మన బంధువులతో, స్నేహితులతో ఉండే చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ మన మనసును అశాంతంగా చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ఈ శతాబ్దంలో మన అనారోగ్యాలకు ఎయిడ్స్ లేదా క్యాన్సర్ కంటే కూడా ప్రజల మానసిక సమస్యలే పెద్ద సవాలు, కారణాలు అని చెప్పారు. చూసారా, ఇది ఎంత సీరియస్ విషయం. మనం శరీరము గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటామో మన మనస్సు గురించి కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. మనశ్శాంతి అనేది ఒక అవసరం, కానీ ఏదో విలాసం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మనశ్శాంతి అనేది ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసే విషయం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. మనం మన పనులను సరిగ్గా చేసుకోవాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇది మనకు చాలా అవసరం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాము. మీరు 5 కిలోల సంచిని 2 నిమిషాలు ఎత్తాలంటే కష్టం కాదు. కానీ అదే సంచిని జీవితాంతం విరామం లేకుండా మోస్తూ పోవాలంటే అది ఎంత కష్టం, ఎంత భారం కదా. అలాగే మన పనులు, మన ఆలోచనలు, మన ఆందోళనలు ఇవన్నీ మన మనస్సు మీద ఒక బరువు మోపినట్లే. ఈ బరువును మనం ఎప్పుడు మోస్తూ పోతే మనస్సు అలసిపోతుంది. చివరికి ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలవుతుంది. అందుకే మన మనస్సుకు కూడా అప్పుడప్పుడు విశ్రాంతి, శాంతి కావాలి. ఇక్కడే మనకు మన దేవాలయాలు, గుడులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీని గురించి భగవద్గీతలో 6వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక మంచి మాట చెప్పారు. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉన్న దీపం కదలకుండా నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. గాలి లేని చోట దీపం ఎలా కదలకుండా స్థిరంగా ఉంటుందో అలాగే తన మనస్సును అదుపులో ఉంచుకున్న వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఈ శ్లోకం ద్వారా మన మనస్సు కూడా ఆ దీపంలాగే కదలకుండా ప్రశాంతంగా ఉండాలని అర్థమవుతున్నది. మన ఆలయం అలాంటి ప్రశాంతతను మనకు అందిస్తున్నది. ఆలయం అంటే కేవలం పూజలు చేసే చోటు కాదు, అది మన మనస్సుకు ప్రశాంతతనిచ్చే ఒక అద్భుతమైన ప్రదేశం. ఆలయంలో మనం ఆ మనస్సు బరువు దించుకోవచ్చు. అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణంలో మన మనస్సును కొత్తగా మార్చుకోవచ్చు. సమాజానికి దేవాలయాలు చేసే గొప్ప సహాయం ఇది. ఇలాంటి ప్రశాంతతను అందించే చోట్లు చాలా తక్కువ. ఒక ఆలయంలో ఉండే మంచి అనుకూలత అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ మనకు అంత ప్రశాంతత దొరుకుతుంది. ఈ మంచి ప్రకంపనలు 4 ముఖ్యమైన కారణాల వల్ల వస్తాయి. అవేమిటో చూద్దాము. దేవుడు విగ్రహ రూపంలో ఉండడం, పూజలు జరపడం వల్ల. ఇక రెండవది, నిరంతరం దేవుడి పేర్లు జపించడం వల్ల. పవిత్ర గ్రంథాల నుంచి మంచి విషయాలు చెప్పడం వల్ల. ఇక 4వది, దేవుడిని ప్రేమించే మంచి వాళ్లతో అక్కడ గడపడం వల్ల. దేవుడు విగ్రహ రూపంలో ఉండటం మరియు పూజలు జరపడం అంటే గుళ్ళలో శ్రీకృష్ణుని లేదా ఇతర దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అవి కేవలం బొమ్మలు కావు, అవి నిజంగా దేవుడి రూపాలే అని నమ్ముతారు. ఆ దేవుడి ఉనికి, నిరంతరం జరిగే పూజల వల్ల ఒక మంచి శక్తి అక్కడ తయారవుతుంది. అది మన మనస్సును శాంతపరుస్తుంది. నిరంతరం దేవుడి పేర్లు జపించడం అంటే హరే కృష్ణ మహామంత్రం లాంటి దేవుడి పవిత్ర నామాలను గుళ్ళలో ఎప్పుడూ జపిస్తూ ఉంటారు.
ఈ నామాలు పాడుతూ ఉంటే వచ్చే మంచి శబ్దం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, మనలో ఉన్న చెడు ఆలోచనలను దూరం చేస్తుంది. ఇక కీర్తనల్లో పాల్గొంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. పవిత్ర గ్రంథాల నుంచి మంచి విషయాలు చెప్పడం, గుళ్ళలో తరచుగా భగవద్గీత, భాగవతం లాంటి పవిత్ర గ్రంథాల నుంచి మంచి మాటలు చెబుతూ ఉంటారు. ఈ దైవజ్ఞానం మన జీవితానికి సరైన దారిని చూపిస్తుంది. సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటిని ఆధ్యాత్మికంగా పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది. జ్ఞానం ఉన్న మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిని ప్రేమించే మంచి వాళ్లతో కలవడం, గుళ్ళలో దేవుడిని నిజంగా ప్రేమించే భక్తులు, సాధువులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ అనుభవాలు వింటే, వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటే మనలో దేవుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. దీనినే సాధుసంగ అంటారు. దీనివల్ల మనసులో ప్రశాంతత నిండుతుంది. అలాంటి మంచి వాతావరణంలో ఉండడం మనకు చాలా మంచిది. ఉదాహరణకి ప్రపంచం అంతటా ఉన్న ఇస్కాన్ గుళ్ళలో వేలాది మంది ప్రజలు ప్రతి సాయంత్రం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, అలాగే ప్రతి ఏకాదశి, ప్రతి పండగ రోజుల్లో ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వస్తారు. వాళ్ళు దేవుని విగ్రహాలను చూసి, కీర్తనలో పాల్గొని, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణంలో లీనమైపోతారు. దీనివల్ల వాళ్ళ మనసుకు విశ్రాంతి దొరుకుతుంది, మళ్ళీ కొత్త శక్తి వస్తుంది. మరుసటి రోజు ఉదయం తమ పనులను మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా మొదలు పెడతారు. ఎవరైతే ఇలాంటి విరామాలు తీసుకోరో వాళ్ళు తమ పనుల్లో గందరగోళంగా, అలసిపోయినట్లు ఉంటారు. ఇతరులతో సులభంగా కోప్పడతారు, చిరాకు పడతారు. దీనివల్ల చాలా అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకే ఈ మనస్సుకిచ్చే విరామం చాలా చాలా ముఖ్యం. అందుకే ఇస్కాన్ సంస్థను మొదలుపెట్టిన కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు చాలామంది జనం దేవాలయంలో దొరికే ప్రశాంతతను తేలిగ్గా పొందగలిగేలా గుళ్లను నగరాల మధ్యలో కట్టాలని కోరుకునేవారు. 6వ అధ్యాయం శ్లోకం 5లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెబుతున్నారంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మనమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెననే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనునది మిత్రుడును, అలాగే శత్రువు అయి ఉన్నది. మన పురోగతికి లేదా పతనానికి మనమే కారణం. మనల్ని మనం అభివృద్ధి పరుచుకోవాలన్నా, కష్టాల నుండి బయటపడాలన్నా దానికి మార్గం మన మనస్సులోనే ఉంది. ఇతరులు మనకు మార్గనిర్దేశం చేయగలరు, సహాయం చేయగలరు, కానీ అంతిమంగా ఆ మార్గంలో నడవాల్సింది, మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సింది మనమే. ఎలా అయితే ఒక వ్యక్తి తన ఆహారాన్ని తానే తినాలి, తన నిద్రను తానే పోవాలి, అలాగే తన ఆధ్యాత్మిక మానసిక ఉన్నతిని తానే సాధించుకోవాలి. మన కర్మలకు మనమే బాధ్యులం. ఒక వ్యక్తి తన మనస్సును నియంత్రించినప్పుడు, సరైన మార్గంలో నడిపినప్పుడు అది అతనికి గొప్ప స్నేహితుడుగా మారుతుంది. అదే మన మనస్సును నియంత్రించలేనప్పుడు, అది ఇంద్రియ సుఖాల వెంట పరుగులు పెట్టినప్పుడు, కోరికలు, ద్వేషం, భయం వంటి వాటికి లోనైనప్పుడు అది మన గొప్ప శత్రువుగా మారుతుంది. చూశారుగా? కాబట్టి ఈ రోజుల్లో మనశ్శాంతి ఎంత అవసరమో దాన్ని గుళ్ళు ఎలా అందించగలుగుతున్నాయో. గుళ్ళు అంటే కేవలం దేవుడిని మొక్కే చోట్లు మాత్రమే కాదు, అవి మన మనస్సుకు విశ్రాంతిని, కొత్త శక్తిని ఇచ్చే ముఖ్యమైన ప్రదేశాలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మంచి మాటలు మన జీవితానికి దారి చూపిస్తాయి. కాబట్టి మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే దయచేసి ఆలయాలను సందర్శించండి, అక్కడ దైవజ్ఞానాన్ని పొందండి. ఇది మీ జీవితానికి కొత్త వెలుగును ఇస్తుంది. హరే కృష్ణ.